వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు. మెడికల్ కాలేజ్ క్యాంటీన్ రాజుకుంటున్న వివాదం. వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి కొండ సురేఖ. ప్రైవేట్ గుండాల పర్యవేక్షణలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేయాలి డివైఎఫ్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జువ్వాల అప్పారావు ఇటీవల కాలంలో హార్ట్ స్టంట్ వేయించుకున్న కారణంగా వారిని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మందనూరి మురళీకృష్ణంరాజు. ఈ కార్యక్రమంలో బొల్లు నాగేశ్వరరావు, జువ్వాల దొరబాబు, పోకనాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే చాలా మంది చేసుకుంటారు. మూడు కొట్టిపోయింది. ఈ రెండు దాంట్లో డౌట్ గా ఉందని ముందు ట్రస్ట్ లో ముందు ఆర్ఎస్కి లేకపోతే చాలా మంది చేసుకుంటారు. కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కరాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు, గోదావరికని ప్రాణహిత అంతర్వ్యాహంగా సరస్వతి నది కలిసి త్రివేణి సంగమం ఏర్పడిన చోట కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాలు. కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో గురువారం ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు ఉదయం 5:44 శ్రీ 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 మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. పుష్కర స్నానం ఆచరించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు, హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ డిపిఆర్లు సిద్ధం చేశారు. 19,000 కోట్ల అంచనాలతో డిపిఆర్లు సిద్ధం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టేలా డిపిఆర్ తయారు చేయబడింది. 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల మేర ప్రతిపాదనలు ఉన్నాయి. జేబీఎస్ మేడ్చల్, జేబీఎస్ షామీర్పేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఫ్యూచర్ సిటీ మార్గాల్లో నిర్మాణం జరపబడుతున్నాయి. డిపిఆర్లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆమోదం. కేబినెట్ సమావేశంలో ఆమోదించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో రహదారి, సెకండ్ ఫ్లోర్లో మెట్రో ప్రాతిపాదనకు గతంలో హెచ్ఏఎం విముఖత చూపింది. తాజా ప్రతిపాదనలో డబుల్ లేకుండా హకీంపేట రన్వే నుంచి ఎలెమ్నెంట్ ప్రారంభం. సీఎం ప్రణాళికకు అనుగుణంగా డిపిఆర్ సిద్ధం చేశారు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన సత్రాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించి భక్తులకు అన్నదానం వడ్డించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు మన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రాంగణంలో పవిత్రమైన పుష్కరాలు త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు సందర్భంలో వాసవి ఇంటర్నేషనల్ మిత్రులందరూ సంఘ సభ్యులందరూ కూడా కలుసుకొని ప్రత్యేకించి ఆర్యవైశ్యులందరి తరఫున ఇక్కడ ఒక సదుపాయాన్ని పెట్టడం, వంటశాలను ఏర్పాటు చేసుకొని అన్నదాన సత్రాన్ని నిర్వహించడం అనేది చాలా ఒక పుణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న మరి వారి ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి, పవిత్రం శ్రీనివాస్ గారికి, ఇతర వాసవి ఇంటర్నేషనల్ సంబంధించిన సభ్యులందరికీ కూడా నేను స్థానిక శాసనసభ్యుడిగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. భక్తులందరి సౌకర్యార్థం వాసవి ఇంటర్నేషనల్ వారు ఒక గొప్ప ఆలోచన చేసి మరి అనేక మంది వాలంటీర్స్ మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ భక్తుల గురించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం, ఎంతమంది వచ్చిన వారికి అందరికీ కూడా మరి క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలని ఆలోచన చేసి ముందుకు నడుపుతూ ఉన్న వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి మరి ఈ ఆలయానికి సంబంధించి వేలాది మంది భక్తులు అనునిత్యం పెరిగిపోతూ ఉంటారు. సంద్రంలో స్వచ్ఛందంగా మేము కూడా ముందుకొచ్చి ఇక్కడ మరి వాసవి ఇంటర్నేషనల్ ద్వారా ఒక ప్రధానంగా అన్ని సౌకర్యాలతో కూడుకున్న ఒక సత్రాన్ని ఏర్పాటు చేయాలని మేము వారిని కోరినాం. వెనువెంటనే వారు దానికి అంగీకరించడం చాలా సంతోషం. మరి ఎండోమెంట్స్ సంబంధించి ఈ ఆలయానికి సంబంధించిన ఏదైతే వారి ల్యాండ్స్ కానీ టెంపుల్ దగ్గర ఉన్న ల్యాండ్స్ను కూడా కలెక్టర్ గారికి చెప్పి వెంటనే దానికి స్థలాన్ని కేటాయింపు చేసే ప్రయత్నం చేస్తాం. గోదావరి పుష్కరాలు వస్తూ ఉన్న తరుణంలో మరి మేము ఇక్కడ కాదు, ఈ తాత్కాలికమైన కేంద్రంలో మేము నిర్వహించడం సరికాదని వారు ముందుకొచ్చి శాశ్వతంగా మరి అన్నదాన సత్రాన్ని నిర్వహించాలని తలుపు చేసి ముందుకు వస్తూ ఉన్న
మరి మిత్రులకి పెద్దలకి హృదయపూర్వకంగా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వాసవి ఇంటర్నేషనల్ సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించిన మిత్రులందరూ కూడా ఈరోజు వచ్చి మా ప్రాంతానికి ఈ పుణ్యక్షేత్రానికి రావడం, పుణ్య స్నానం చేసి వారి కుటుంబ సభ్యులతో పాటు ఈరోజు ఆ దేవుని ఆశీస్సులు పొంది, సరస్వతి మాత ఆశీస్సులు పొంది ఈరోజు సరస్వతి పుష్కర సందర్భంలో వారి పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, వారి శ్రేయోభిలాషులు అందరూ కూడా బాగుండాలని, క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. వరంగల్ పర్యటనలో భాగంగా 1000 స్తంభాల ఆలయానికి చేరుకున్న మిస్ వరల్డ్ పోటీదారులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం 22 మందితో కూడిన సుందరీమణుల బృందం నగరంలోని 1000 స్తంభాల ఆలయ నిర్మాణం శిల్ప వైభవాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నాయిన్ రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు తలమానికంగా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. 2047 కంత రాష్ట్ర అభివృద్ధి ఏపీ సీఎం కళ. దేశంలోనే ఏపీ రాష్ట్ర అభివృద్ధి 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలు జిల్లా అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని పార్లమెంటులో కర్నూలు వాణి వినిపిస్తున్న బైరెడ్డి శబరి, అన్ని పరిశ్రమల అభివృద్ధి చెందడంలో ఉమ్మడి కర్నూలు జిల్లా దేశానికే తలమానికం కానుందని పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని నెహ్రూ నగర్ తన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పారిశ్రామికవేత్త విష్ణువర్ధన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఓకే ఫోటోస్ తీసుకోవాలి. అందరూ వచ్చి తీయకు ఇంకే అందరు పెట్టుకో ఫోటో. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. వీడియోస్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఏటూ నగరం మండలం గోగుపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామ నీటి సరఫరా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాళ్ళకి ఎట్లా ఏం చేయాలి చెప్పండి. ఆల్రెడీ స్టార్ట్ చేయండి మేడం. సీట్స్ అంటే మన రైతులేనా? ఓబీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సంబంధం లేదండి. ఇక్కడ కొన్ని వచ్చిన అక్కడ అది కూడా జేసీ పెట్ట చాలా ఇష్టమేటలు పెట్టేసరికి బాగా అంతా పోతుంది. ఈసారి ఇక్కడనే పోసేది వాటర్ మొత్తం. ఆయన మొత్తం ఎవరెవరు అట్లా బాగా కొట్టుకపోయినాయో వాళ్ళ లిస్టు తయారు చేయండి. ఏం భయపడకూడదు. ఇవన్నీ తీసుకుపోతాం. నష్టపోయిన వాళ్ళది కూడా పక్క ఎవరిది నష్టపోతే వాళ్ళ పేరు వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకు మనం నష్టపరిహారం సాయం చేస్తాం. 3 ఎకరాలు కూడా ఫోన్ చేయి. తడిచినాయి చిడోలు తీసుకోవాలంటారు. తీసుకోకుండా ఎట్లా ఆవేదన చెందకూడదు. ధైర్యంగా తొందరగా ఇంకేమన్నా బయట నుంచైనా స్టాఫ్
పాఠశాలలో నేర్చిన నైతిక విలువలు మనిషి జీవితాంతం ఉపయోగపడతాయని విజ్ఞాన్ స్కూల్స్ డైరెక్టర్ రాణి రుద్రమాదేవి అన్నారు. మంగళవారం విడుదలైన సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో విజ్ఞాన్ స్కూల్స్ తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. 500 మార్కులకు గాను 493, 492, 490 మార్కులతో 5 మంది విద్యార్థులు విజ్ఞాన్ విద్యాలయ స్థానాన్ని పదిలం చేశారు. ఈ సందర్భంగా బుధవారం నిజాంపేటలోని స్కూల్ విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ రుద్రమాదేవి వివరాలను మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. Join your hands and appreciate the efforts of our students. Manvita Deepa. I would also like to invite Manvita Sai campus. All these 3 students have scored 490 out of 500. Please join your hands. I've been here in this school for past 10 years and let me tell you, it is very wonderful to see that everyone scored this much good marks. And this is not only our effort, it is the effort of our principal ma'am, Vanya ma'am, our teachers, maths teacher sir, physics teacher sir, Ramamani ma'am, Telugu sir, and also our bio sir. I can tell that this is a team effort. They've given us a lot of support. They've given us the perfect materials, and only because of that we are here. I can proudly say that this is only a team effort, not our own. నిన్న విడుదలైన 10th CBSE ఫలితాలలో M జితేష్ 493 out of 500, 98.6%. P హన్సిత 492, 98.4%. అలానే 490, 98% above 6 members కి, 480, 96% above 47 members, అంటే క్లోజ్ టు 10 members కి 10% కి. అలానే యావరేజ్ మార్క్ అన్ని క్యాంపసెస్ లో 85% మేనేజ్ చేస్తూ, ఇది ఈ ఒక్క సంవత్సరం వచ్చిన రిజల్ట్ కాదు, లాస్ట్ 10-15 years గా సిబిఎస్ఈలో కన్సిస్టెంట్ గా విజ్ఞాన్ ఇదే రిజల్ట్ మెయింటైన్ చేస్తుంది. ఏ ఒక్క 100 మందిలో 1000 మందిలో ఒకరికి వచ్చిన రిజల్ట్ కాదు. ప్రతి బ్రాంచ్ లోనూ క్లోజ్ టు 490 హైయెస్ట్ మార్కే రావటమే కాకుండా ఇదే యావరేజ్ మార్క్ మెయింటైన్ చేస్తూ, వీళ్ళంతా కేవలం చదవటం అకాడమిక్స్కే పరిమితం అవ్వకుండా దాంతో పాటుగా ఆటల్లోనూ కల్చరల్స్ లోను లీడర్షిప్ స్కిల్స్ పెంపొందించుకునే విధంగాను చేయగలుగుతారు. ఏ కొత్త ప్రాబ్లం ఇచ్చినా భయపడకుండా దాన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఇలా వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి ఈరోజు 10th లో నాకు తెలిసి ఇంకా ఏ తెలంగాణ స్టేట్ లో కూడా ఇన్ని 490 అబౌవ్స్ వచ్చి ఉండవు. ఈ పిల్లలకి వచ్చినాయి అంటే తప్పకుండా ప్రైమరీ నుంచి ఫౌండేషన్ వాళ్ళకి ఇంత బాగుంది కాబట్టి, అలానే టీచర్ ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్ళిన కానీ క్లాస్కి అంతే ప్రిపేర్డ్గా పిల్లాడు కూడా రావాలి అంటే డెఫినెట్లీ దేర్ షుడ్ బి ఎ బాండ్, రైట్ కైండ్ ఆఫ్ బాండ్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద చైల్డ్. అది మేనేజ్ చేస్తూ, అలానే అకాడమిక్స్ కోసం స్పోర్ట్స్ కానీ స్పోర్ట్స్ కోసం అకాడమిక్స్ కానీ ఏ ఒక్కదాని కోసం కాంప్రమైజ్ అవ్వకుండా రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ, వాళ్ళకి ఎప్పుడైతే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఇస్తూ లెర్నింగ్ ఎంజాయబుల్గా ప్రాసెస్ ఉందో ఈ రిజల్ట్ ఈరోజు పాసిబిలిటీ ఉంది. ఈ అన్ని రీజన్స్ వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మనందరికీ తెలుసు 1977లో విజ్ఞాన్ మొట్టమొదటిసారిగా గుంటూరులో స్థాపించినప్పుడు విలువలతో పాటుగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఇక్కడతో ఆగిపోకూడదు, ఈ రిజల్ట్ ఇంతే ఉండకూడదు, దీనికంటే బాగుండాలి అని ప్రతి సంవత్సరం ప్రయత్నించడం వల్లే ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఒక్క స్కూల్ లెవెల్లో కాదండి, అన్ని బ్రాంచెస్లోనూ అన్ని లెవెల్స్లోనూ, వెదర్ ఇట్ ఈస్ స్కూల్స్, వెదర్ ఇట్ ఈస్ హైయర్ ఎడ్యుకేషన్, పీజీ, ఎవ్రీవేర్ the same result is maintained, not just for 1 year, I am stressing it again, consistently for the last 48 years. So మేనేజ్మెంట్ కి కొత్తగా చేయాలని ఉండొచ్చు, ఇంకా బాగా పనిచేయాలని ఉండొచ్చు, కానీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ లీడర్స్, కోఆర్డినేటర్స్, టీచర్స్, ఎవ్రీబడి
working with the same kind of zeal is what made this institution very special, and I would like to take this opportunity. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.